హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 124 చూసే ముందు పార్ట్ 123 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈలోపే అదుపులో ఉంచలేని వాడి ఉద్రేకం వాడిని అమృత దగ్గరికి తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు రాణా. అది కూడా మంచి జరిగింది. మరొక సాక్ష్యం దొరికింది. అదే నిశాంత్ గోల్డెన్ రింగ్. వికాస్కి జాబ్ రావడమే ఆ విజయానికి గుర్తుగా ఒకరికి కొంటే రెండే వారు ఫీల్ అవుతారని ఇద్దరికి గోల్డ్ రింగ్స్ తీసుకున్నారు నరసింహారావు గారు. ఇద్దరికి వాళ్ళ లెటర్స్తో తీసుకున్న గోల్డెన్ రింగ్స్ చూస్తున్న వికాస్ కళ్ళు నిస్సహాయంగా కన్నీళ్లను విడుస్తున్నాయి. వివేక్లా నిశాంత్ కూడా ట్రాక్లో ఇరుక్కున్నాడు. మెయిన్ విలన్కి కొంత సపోర్ట్గా నిలబడ్డాడని, అమృత కోసమే ఇదంతా చేస్తున్నాడని ఒక స్టేజ్లో అనుమానించిన రాణాకు అమృత వలన నిజం తెలిసింది. ఇప్పుడు ఆ తెలిసిన అన్ని నిజాలు అన్ని సాక్ష్యాలతో సహా వికాస్ ముందుంచాడు, కాదనడానికి లేని విధంగా. రుద్రాణిని కూడా ట్రాప్ చేసిన వాడి తెలివితేటలకి అమానుషత్వానికి వికాస్ నోటి నుండి మాట రావటం లేదు. చూస్తూ ఉన్నాడు తమ్ముణ్ణి అలాగే. నువ్వనుకుంటున్నట్టు ఇది ప్రేమ కాదు, సైకో నా కడక. చెప్తే అర్థం కాదా నీకు? ప్రేమ అంటే ఇద్దరి వైపు ఉండాలి. ఇంత చేసిన నిన్ను అమృత ఎలా ఇష్టపడుతుంది? నిన్ను చూడ్డానికి కూడా భయపడే తనని తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు? ఎంత చెప్పినా మూర్ఖంగా వాగుతున్న నిశాంత్ మీద అరిచాడు ఉదయ్. నేను సైకోనా అని హెచ్చరిల్లిన ఉద్వేగంతో పగలబడి నవ్వుతూ ఉన్నాడు నిశాంత్. వాడి నవ్వు ఇంటి 4 మూలలా చేరి ప్రతిధ్వనిస్తూ ఉంటే వెర్రిగా చూస్తున్నారు అందరూ కూడా. నేను సైకోనే. నా అమృత కోసం, కేవలం నా అమృత కోసం ఇలా మారిపోయాను. సాదా సీదాగా ఉండే నా ఐడెంటిటీ అమృతకి నచ్చలేదు. ఆస్తి, అందం, 6 ప్యాక్ బాడీ ఉన్న వీడిని ఇష్టపడింది. స్టైల్గా ఉండే వీడికి అట్రాక్ట్ అయింది. వీడినే పెళ్లి చేసుకుంటానని నాకే వచ్చి చెప్పింది. భరించలేకపోయాను, బాధపడ్డాను, ఏడ్చాను. అయినా ఒక ఫ్రెండ్లా ఉంటానని చెప్పి తప్పుకున్నాను. బట్ నా మనసు అందుకు ఒప్పుకోలేదు. అసలు నాకేం తక్కువ? కష్టపడి చదువుకున్నాను, కావలసిన గోల్ రీచ్ అయ్యాను. అన్నీ సెట్ చేసుకొని అమృతకు నా ప్రేమను చూపిద్దామనుకునేసరికి వీడు వచ్చి దూరిపోయాడు. అమృత ముందు నాకే సొంతం. అమృత లైఫ్లో హ్యాపీనెస్ ఉంటే అది కేవలం నా వల్లే ఉండాలి. అటువంటి నా నుండి నా అమృతను వాడు లాక్కుపోయాడు. డబ్బు, దర్పం, పేరు, పలుకుబడి ఉన్న వీడిని ఎదురుపడి గెలవలేనని తెలుసు. అందుకే డిసైడ్ అయ్యాను వాడిలాగా అన్నీ సంపాదించాలని. మీ ఫ్యామిలీలో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని మొత్తం ప్లాన్ చేశాను. వివేక్ని చూసే స్కెచ్ వేశాను. ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసి కోట్లు సంపాదించాను. వీటన్నిటికన్నా ముందు అమృతకు నిన్ను దూరం చేశాను, నా దగ్గరికి తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను కోటీశ్వరుణ్ణి. అమృతకు కావలసిన అన్నీ నా దగ్గర ఉన్నాయి. 6 ప్యాక్ బాడీ ఉంది, స్టైల్గా ఉన్నాను, కార్లున్నాయి, బంగ్లా ఉంది. ఇక మిగిలింది అమృత నన్ను ప్రేమించటం, నేను అమృతను పెళ్లి చేసుకోవడం. అది కూడా జరుగుతుంది, నేను జరిపిస్తాను అంటూ అందరినీ కసిగా చూస్తున్న నిశాంత్ కళ్ళలో అసూయ, ద్వేషం కణకణలాడుతున్నాయి. నువ్వు అన్నావు కదా అమృత నన్ను ఎప్పటికీ ప్రేమించదని అంటూ ఉదయ్ని పాయింట్ చేస్తున్న నిశాంత్, మీరందరూ అమృత చుట్టూ ఉండడం వల్లే అమృతకి నా అవసరం లేకుండా పోయింది. అదే మీరెవ్వరూ లేకపోతే ఈ ప్రపంచంలో అమృతకప్పుడు నేను మాత్రమే ఉంటాను. అందుకే అది కూడా సెట్ చేశాను. నేను ఈ ఇంటి నుంచి కాలు బయట పెట్టిన నెక్స్ట్ మినిట్ ఈ కంచుకోట మీద దొమ్మి జరుగుతుంది. దొరికిన వాళ్ళని దొరికినట్టు పెద్ద, చిన్న, ఆడ, మగ అని చూడకుండా అందరినీ నిలువున నరికేసి ఇంట్లోని విలువైన వస్తువులన్నీ పట్టుకుపోతారు. ఈ ప్యాలెస్ని తగలబెట్టేస్తారు. ఈ ఘోర ప్రమాదం నుంచి అమృతను కాపాడిన ఏకైక వ్యక్తిగా ఇక అమృత నాతోనే ఉంటుంది. అప్పుడు ఈ ప్రపంచంలో అమృతకి నేను తప్ప ఇంకెవ్వరు ఉండరు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. భర్తగా అమృత నన్ను ప్రేమిస్తుంది. భార్యగా నా అమృతతో అమృతం కురిసిన రాత్రులలో ఎంజాయ్ చేస్తాను. నాకు నేనే ఒక ప్రణయ అమృత కావ్యాన్ని రాసుకుంటాను. అందులో నేను, నా అమృత, మా ప్రేమ, పెళ్ళి, శృంగారం, సరసాలు తప్ప ఇంకేమీ ఉండవు. మీరెవ్వరూ ఉండరు అని వికటాటహాసం చేస్తూ ఉంటే మొదటిసారి
ఒక పిశాచిని నేరుగా చూస్తున్న ఫీలింగ్ చైత్రది. ఎటువంటి వాడిని చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించి ఒక స్థాయిలో నిలబెట్టడానికి తండ్రి పడిన తాపత్రయం తలుచుకుని కుమిలిపోతోంది చైత్ర. వాడి చేతుల్లో చనిపోతున్నప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఎంత నరకం అనుభవించుంటారో, పామును చేరతీసి పాలు పోసినందుకు ఎంత ఆవేదన పడుంటారో, ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంతగా పోరాడుంటారో తలుచుకుంటున్న చైత్ర గుండె మెలిపెట్టినట్టు నొప్పి. భరించలేకపోతోంది వాడి ఉనికిని కూడా. పాకెట్లో ఉన్న ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉంటే తీసుకుని నెంబర్ చూసి ఆన్సర్ చేశాడు రాణా. యాక్చువల్గా ఆ కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు తను. మీరు చెప్పినట్టు ప్రాపర్టీ, బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ కూడా నిర్మల గారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి సార్. ఇక వాడితో మనకి పని లేదు అని లాయర్ తేల్చి చెప్పడంతో ఆయనకు థ్యాంక్స్ చెప్పి కాల్ కట్ చేసిన రాణా కళ్ళలో షార్ప్నెస్ పెరిగింది. ఇది జరిగిన 2 నిమిషాలకి వికాస్ ఫోన్కి మెసేజ్ రావడంతో చూసి రాణాకు చూపించాడు. రేవతి మ్యాన్షన్ బయట నిశాంత్ మనుషుల్ని ఎన్కౌంటర్ చేసి పారదొబ్బుతున్నారు పోలీసులు. అదే ఆ మెసేజ్ సారాంశం. చైత్రతో ఉండి ఇవన్నీ హ్యాండిల్ చేస్తే తను టెన్షన్ తీసుకుంటుందని ఉదయ్కి అప్పగించాడు రాణా. చూసి ఫాస్ట్గా ఉన్నారు అని కాంప్లిమెంట్ ఇచ్చి తండ్రికి కళ్ళతోనే ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు రాణా. అప్పటికి గాని ఆయన మనసు కుదుటపడలేదు. నిశాంత్ని ఆపటం ఒక ఎత్తు అయితే వాడి ప్లాన్ సక్సెస్ఫుల్గా తిప్పికొట్టడం ఇంకో ఎత్తు. పెద్దవాళ్ళు, పసిపిల్లలు అందరూ ఉన్న ఇల్లు. ఏ ఒక్కరికి ఏం జరిగినా సరే జీవితకాలం బాధపడాలి. ఇంకా వాడి పైశాచికత్వానికి ఏ ఒక్కరూ బాధపడటం ఇష్టం లేదు ప్రతాప్ వర్మకు. ప్రశాంతంగా ఊపిరి తీసుకొని కోడలికి చెప్పారు అంతా మన కంట్రోల్లోకి వచ్చిందని. అది విన్న చైత్ర కూడా రిలాక్స్ అయింది. పిచ్చి తలకెక్కి వెర్రి కుత్తలకు వస్తున్న నిశాంత్ని చివరిగా ఒక్క ప్రశ్న అడిగాడు రాణా. ఈ విధంగా అమృతను సాధించుకోవాలి అనుకున్నప్పుడు నీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా, ఎందుకు వదిలేశావు అని. తెలియక అడుగుతున్నావా, నా నోటితో చెప్తే వినాలని అడుగుతున్నావా అని కనుబొమ్మలు ముడివేశాడు నిశాంత్. నీ అబ్బా, తెలిస్తే నిన్నెందుకు అడుగుతాన్రా అని ఎప్పటిలా తన ఈగో స్టైల్లో వాయిస్ రేస్ చేసిన రాణా, నీ క్రిమినల్ బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేయడంలో నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో తెలుసుకోవడానికి అడుగుతున్నా అని చెప్తూ ఉంటే, ఎంత తెలివిగలవాడివి, అంత పప్పుశుద్ధ పని ఎలా చేశావు? అమృత నీతోనే ఉంటే ఇప్పుడు ఇంత రిస్క్ చేసే అవసరం లేదు కదా అని అడిగాడు కణతలు రబ్ చేసుకుంటూ. నిన్నాపడానికి అని సూటిగా షార్ప్గా ఆన్సర్ ఇచ్చాడు నిశాంత్. రాణాను చంపలేక ఎప్పుడైతే చైత్ర డ్రాప్ అయిందో వెంటనే తన మనుషులకు చైత్రను లేపేయమని చెప్పాడు నిశాంత్. లక్కీ తన రక్తమని తెలుసుకున్న రాణాకు చైత్ర నుండి మిగిలిన నిజాలు తెలుసుకోవడం పెద్ద పని కాదు. నెక్స్ట్ మినిట్ తన ముందుంటాడు. తనకు అమృత దూరం అయిపోతుంది. అందుకే చైత్రను చంపేస్తే తన మీద ప్రేమ పెంచుకున్న రాణా బ్రతికున్న జీవచ్చవల్లా మారతాడు. ఇక తనను ఆపేవాళ్లే లేరు. అమృతను తన నుండి దూరం చేసేవాళ్లే లేరు. ఆ తర్వాత తన ప్లాన్ ప్రకారం అమృతని పెళ్లి చేసుకోవచ్చు. బట్ చైత్ర మిస్ అయ్యి తనకి మళ్ళీ తలనొప్పిలా తయారైంది. ఇండియా వరకు చైత్రను ట్రేస్ చేయగలిగిన వాడి మనుషులు వికాస్ ఆలోచనలను అందుకోలేకపోయారు. నిశాంత్ కూడా అస్సలు ఊహించలేకపోయాడు. తన తల్లి సొంత ఊరిలోనే చైత్ర తన ప్రేమను చేరుకోవడానికి ఒక యుద్ధమే చేస్తోందని. చైత్ర కోసం రాణా ఖచ్చితంగా వెతుకుతాడు. అతని సర్చింగ్ స్లో చేయడానికి, అలాగే అమృత రికవరీ అవ్వడానికి ఒక్కటే ఎత్తుగడ. అమృతను హాస్పిటల్లో అడ్మిట్ చేసి అది రాణాకు తెలిసేలా చేశాడు. అది తనకు తెలిసిందే, అంతకు మించి ఇంకేం లేదా అన్నట్టు చూశాడు రాణా. చచ్చిపోతుంది అమృత, ముసలోడిగా ఉన్నది నేను అని తెలియదు కదా తనకి. నేను చూపించే ప్రేమ, కోరిక తీసుకోవడం చేతకాక చావుకి చేరువైంది. అందుకే బయటకు వదిలాను. వచ్చేది నీ దగ్గరకని తెలుసు. మళ్ళీ ఎలా తనకి దగ్గర రావాలో నాకు తెలుసు. చాలా డిప్రెషన్లో ఉన్న తనకి నేను నా ప్రేమ పర్ఫెక్ట్ అని చూపించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. అది కూడా నీ చేతుల మీదగానే జరగాలని డిసైడ్ అయ్యాను. బట్ ఆ ముసలోడు అంత చెడగొట్టాడు అని ప్రతాప్ వర్మ మీద పళ్ళు బిగించి నా వాళ్ళకి చెప్పాను. నేను బయటకు వెళ్ళిన మరుక్షణమే లోపలికి వస్తారు. నా అమృతను వాడి పక్కన నిలబెట్టిన నిన్ను అందరికన్నా ముందు నిన్నే ముక్కలుగా నరుకుతారు
అని ప్రేతం పట్టిన కాశ్మోరలా పెద్ద పెద్ద కళ్ళతో రాక్షస నవ్వుతో బెదిరిస్తున్నాడు నిశాంత్. అప్పటి వరకు ప్రేతంలా పేలుతున్న తమ్ముణ్ణి మౌనంగా కన్నార్పకుండా చూస్తున్న వికాస్ తప్పు చేస్తున్నావు అంటూ నిలబడ్డాడు. ఆ మాట వినడమే ఆవేశంగా అన్న మీదకు వెళ్ళాడు. ఇప్పటి వరకు వాళ్ళందరూ నా శత్రువులు. ఇప్పుడు ఆ అమృతకు నాకు మధ్యలోకి వచ్చి నువ్వు కూడా నా శత్రువుగా మారొద్దు, తప్పుకో అన్నాడు నిప్పులు కక్కుతున్న కళ్ళతో. నేను తప్పుకున్నంత మాత్రాన అమృత నీ సొంతం కాదు. నువ్విక్కడి నుండి బయటకు వెళ్ళలేవు. నువ్వు నీ ప్లాన్ ఏది ఇక్కడ లేదు. అంతా వాడి స్క్రీన్ ప్లే నడుస్తోంది. వాడు కనుసైగ చేస్తే చాలు, క్షణంలో నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది అని నిశాంత్ భ్రమలను పటాపంచలు చేశాడు వికాస్. పెను తుఫాను వచ్చి ఒక్కసారిగా మీద పడినట్టు వికాస్ మీదకి దూకి అతని షర్ట్ పట్టుకుని ఊపేస్తూ ఏమంటున్నావు నువ్వు? ఏం చేశాడు వాడు? నన్ను అమృతను వేరు చేయడానికి ఏం చేశాడు వాడు అని ఆంబోతల రంకెలు వేస్తూ ఉంటే సగం కాలిన శవంలా ఉన్నవాడి పిశాచి మొహాన్ని చూడలేక పక్కకు తోసి, నువ్వు ఇచ్చిన డ్రగ్ వల్ల ఇక్కడ ఎవ్వరూ నిద్రపోవడం లేదు. ఎవరు నిద్రపోవాలి, ఎవరు ఇక్కడ ఉండాలని వాడు డిసైడ్ చేయడం వల్లే మేమిక్కడున్నాం. వివేక్ని బ్లాక్మెయిల్ చేసి నువ్వు సంపాదించిన కోట్లు ఇప్పుడు అమ్మ పేరు మీద ఉన్నాయి. దేవాలయం లాంటి ఇంటి మీద, ఇంత మంచి కుటుంబం మీద అటాక్ ప్లాన్ చేసి లక్షలు పోసికొన్న నీ మనుషులందరూ ఈ పాటికే చచ్చిపోయి ఉంటారు. ఇక మిగిలిన నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెయిట్ చేస్తున్నారు అని వికాస్ చెప్తూ ఉంటే విషం నింపిన కళ్ళతో అందరినీ భస్మం చేసేలా చూస్తున్న నిశాంత్ గాడి ప్రేమ్ పనిచేయడం లేదు. విచక్షణ కోల్పోయిన వాడి మెదడులో పైశాచికత్రం మొదలైంది. మిమ్మల్ని ఎవ్వరిని బతకనివ్వను. నా అమృత నాకు దూరమైన క్షణంలో అందుకు కారణమైన ఒక్కరిని కూడా బ్రతకనివ్వను అంటూ అందరినీ హెచ్చరిస్తూ తన బ్యాక్ సైడ్ ఉన్న కత్తి తీసి వికాస్ మీద దాడికి దిగాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నిశాంత్ బ్రెయిన్ అంత క్రూయల్గా మారుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. వికాస్ అలర్ట్ అయ్యి తప్పుకున్నాడు. కానీ క్షణంలో జరిగిన దాడికి అతని మోచేయి కింద చర్మం చీరుకుపోయింది. రక్తం ఎగజిమ్మింది. అందరూ ఉలిక్కి పడ్డారు. వికాస్ అని అరుస్తూ అతని దగ్గరికి పరుగున వస్తున్న చైత్ర రెక్కపట్టి తన దగ్గరికి లాగి, వాడు చూసుకుంటాడు అంటూ ఆపేశాడు రాణా. రాణా పట్టుకున్నా సరే, వికాస్ వాడికి దూరంగా ఉండు, వాడు అసలు మనిషే కాదు అని అరుస్తూనే ఉంది చైత్ర. చేతి నుండి కారుతున్న రక్తాన్ని చూసి తమ్ముడిని చూశాడు వికాస్. నాకు నా అమృతకు మధ్యలో వస్తే ఎవరైనా నాకొక్కటే. కేవలం నాకు అన్నవని చైత్రను చాలాసార్లు వదిలేశాను. రైట్ నౌ అమృతను వదిలేదే లేదు. అమృత నాది. అమృత లేకుండా నేను బ్రతకలేను. నా ప్రేమ అమరం. అది అమృతకు మాత్రమే సొంతం. ఆపాలని చూస్తే నా చేతులతో నేనే మీ అందరి గొంతులు కోసి అమృతను తీసుకుపోతాను అని వాడిని జాలిగా చూస్తున్న వికాస్ మీదకి దూకాడు మళ్ళీ. ఈసారి వాడికన్నా వేగంగా కదిలిన వికాస్ కత్తి పట్టుకున్న వాడి చేతిని పట్టుకొని వాడి మెడ చుట్టూ మెలి తిప్పి టర్న్ చేసి వాడి వెనక్కి నిలబడ్డాడు. గింజుకుంటున్నాడు. వాడు విడిపించుకొని అన్న రక్తం కళ్ళ చూడాలన్న కసితో. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇప్పటి వరకు చేసింది, ఇక మీదట చేయాలనుకుంటున్నది ఏది కరెక్ట్ కాదు. ఇది ప్రేమ కాదు, వ్యామోహం. ఆడదని వ్యామోహంలో పడి మకుటల్లేని మహారాజులే మట్టు కొట్టుకుపోయారు. వాళ్లకన్నా గొప్పవాడివి కాదు నువ్వు. ఒక్కసారి నా మాట విను. చేసిన తప్పులు ఒప్పుకొని శిక్ష అనుభవించి అమృతను వదిలే. కనీసం నీ ప్రాణాలు కాపాడడానికి నేను ప్రయత్నిస్తాను. ఎవ్వరి కాళ్ళు పట్టుకునైనా సరే నిన్ను ప్రాణాలతో ఉంచుకుంటాను. అమ్మ కోసం, మన కోసం, మన కుటుంబం కోసం ఒక్కసారి ఆలోచించు అని ఎంతగానో వాడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు వికాస్. స్టాప్ ద నాన్సెన్స్. నీ చెత్తంతా నాకు చెప్పకు. నాకు అమృత కావాలి. రేపో మాపో చచ్చే అమ్మ కోసం, నీ కోసమో ఇంకెవ్వరి కోసమో నేను అమృతను వదులుకోను. ఐ వాంట్ హర్. ఈ వ్యామోహం, కామం, కోరిక ఏదైనా సరే అమృతతోనే తీర్చుకోవాలి. ప్రతిరోజు తీర్చుకోవాలి. ఐ వాంట్ హర్. లీవ్ మీ, అదర్వైజ్ ఐ విల్ కిల్ యూ అని వికాస్ బలమైన చేతుల నుండి విడిపించుకోవడానికి పెనుగులాడుతూనే పిచ్చి కుక్కలా అరుస్తున్నాడు వాడు. తోడు పుట్టినవాడు అన్న అభిమానం వికాస్ను అంత తొందరగా ఓటమిని ఒప్పుకొనివ్వడం లేదు. ప్లీజ్ రా, ఒక్కసారి నా మాట విను. నువ్వు ఇలాంటి వాడివని తెలిస్తే అమ్మ చచ్చిపోతుంది. చివరిగా బెట్ చేస్తున్నాను.
అమృతను వదిలే. పాపంరా తను. అనాథల పుట్టి ఏ ప్రేమకి నోచుకొని తనకి ఎప్పుడూ ఒక మంచి కుటుంబం ఉంది. నువ్వు అనుకుంటున్నట్టు డబ్బు, కార్లు ఏవి తనకక్కర్లేదు. ప్రేమగా మాట్లాడే ఒక మనిషి కావాలి. రేపటి రోజున నవ్వుతూ బ్రతకగలనన్న ఒక నమ్మకం కావాలి. తను కోరుకునేది చాలా సింపుల్ లైఫ్ రా. అది నువ్వు ఎప్పటికీ ఇవ్వలేవు. ప్లీజ్ వదిలే. చేసిన తప్పులను యాక్సెప్ట్ చేయి అని చచ్చిపోతున్న అసహనంతో, ఎలాగైనా తమ్ముణ్ణి కాపాడుకోవాలన్న కాంక్షతో, అసలు వినడానికి కూడా ఇష్టపడని ఆ మూర్ఖుడిని ఇంకా ఇంకా ప్రాధేయపడుతూనే ఉన్నాడు వికాస్. వికాస్, నువ్వు చెప్పేది వాడికి ఎక్కదు. వాడు ఆ స్టేజ్ ఎప్పుడూ దాటిపోయాడు. ప్లీజ్ దూరంగా వచ్చేయి అని అరుస్తున్న చైత్రకు అతని నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో రాణా చేతులు పట్టుకొని ప్లీజ్ డూ సంథింగ్, రక్తం పోతుంది అని కన్నీళ్లతో వేడుకుంటూ ఉంటే, వాడంత వీక్ కాదు, డోంట్ టెన్స్ అని చైత్రను గట్టిగా హత్తుకొని, ఇప్పుడు ఏం చేసినా వాడే చెయ్యాలి. నీ కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడని వాడి స్నేహం కోసం నేను ఇప్పుడు ఇక్కడ సైలెంట్గా నిలబడ్డాను. అది వాడు కాకుండా ఇంకెవరైనా అయితే ఇద్దరిని నరికి పారదొబ్బేవాడిని. హిస్ జడ్జ్మెంట్ ఈజ్ ఫైనల్. వాడు ఏం చేసినా నాకు యాక్సెప్టబుల్ అని స్థిరంగా తన డెసిషన్ చెప్పిన రాణా చైత్రకు ధైర్యం చెప్తూ స్టే కామ్ అని రిక్వెస్ట్ చేశాడు. వికాస్, లీవ్ మీ అలోన్ అంటూ తన వెనుక ఉన్న వికాస్ మోకాలి మీద షూ కాలితో తన్ని అతను బ్యాలెన్స్ తప్పడంతో విడిపించుకుని అమృత కోసం ఫాస్ట్గా వెళ్ళాడు నిశాంత్. అమృతను టచ్ చేసే లోపే వేగంగా కదిలిన వికాస్ వాడి చేయి పట్టుకుని బలంగా లాగి వెనక్కి తోసేశాడు. నేనుండగా అమృతను టచ్ కూడా చేయలేవు అన్నట్టు మధ్యలో గోడలా నిలబడ్డాడు వికాస్. నిన్ను చంపైనా సరే అమృతను తీసుకువెళ్తాను అంటున్న నిశాంత్ని ఆపుతూ తప్పు ఒప్పుకోమని, అమృతను వదిలేయమని బ్రతిమలాడుతూనే అడ్డుకుంటున్నాడు వికాస్. ఇద్దరి మధ్య జరుగుతున్న పోరు అందరినీ కంగారు పెడుతోంది, భయపెడుతోంది. కానీ ఎవ్వరూ కదలటం లేదు బికాస్ ఆఫ్ రాణా డెసిషన్. బట్ చైత్ర అల్లాడిపోతోంది. వికాస్ ప్రాణం మీదకి వస్తుందన్న భయం తనది. ఒక స్టేజ్లో అమృతను అక్కడి నుంచి తీసుకొచ్చేద్దామని ఉదయ్ ముందుకు వెళ్తూ ఉంటే అతన్ని కూడా వద్దని ఆపాడు రాణా. క్షణం పట్టదు కత్తికొక కండలా నిలువులా నరకటానికి వాడిని. బట్ వికాస్ ప్రయత్నం కోసం ఓపిగ్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు రాణా. అలాగే మిగతా వారిని కూడా వారిస్తున్నాడు. ఎంతకీ నిశాంత్ తగ్గటం లేదు. అమృత తప్ప వాడికి ఇంకేమీ కనిపించటం లేదు. అమృతను అందుకోవాలన్న వాడి ప్రయత్నం ఫెయిల్ అవుతూ ఉన్న ప్రతిసారి వాడిలోని మృగం క్రమక్రమంగా బయటకొస్తోంది. దారుణంగా వికాస్ని గాయపరుస్తూ అమృత కోసం ముందుకు వెళ్తున్న వాడి ప్రయత్నాన్ని మళ్ళీ మళ్ళీ ఓపిగ్గా తిప్పికొడుతూనే ఉన్నాడు వికాస్. నిమిషాలు గంటలుగా తిరుగుతున్నా కూడా, శరీరం అలసిపోతున్నా కూడా నిశాంత్ వాడి మృగత్వాన్ని వదలటం లేదు. వికాస్ సహనం విడవటం లేదు. కత్తితో దాడికి దిగుతున్న ప్రతిసారి ఆ కత్తిని దూరంగా విసిరి కొడుతూ తమ్ముణ్ణి కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉన్నాడు వికాస్. బట్ వాడి గతి తప్పిన ఆలోచనలు అంతకంతకు క్రూరంగా మారిపోతూ మళ్ళీ కత్తందుకుని వికాస్ మీదకు తిరగబడ్డాడు. ఈసారి కత్తి రక్తం రుచి చూసింది. బట్ గురి తప్పింది. వికాస్ గుండెల్లో దించాలి అని ట్రై చేసిన కత్తి అతని షోల్డర్ మీద దిగింది. బలంగా నిశాంత్ని వెనక్కి తోసి తన షోల్డర్లోని కత్తి బయటకు లాగుతూ, లాస్ట్ టైం అడుగుతున్నా, అన్నీ వదిలే అని ఓటమిని అంగీకరిస్తున్న కన్నీళ్లతో దైన్యంగా హెచ్చరించాడు వికాస్. అది ఈ జన్మకు జరగదు అని ఏ మాత్రం తగ్గని అదే కసితో ఆన్సర్ ఇచ్చి, అలసిపోయిన అన్న ఇక అంత వేగంగా తనని చేరలేడని అమృత దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకున్నాడు. మరుక్షణం ఊపిరి తీసుకుంటున్న వాడి గొంతు నరాలు తెగిపోయాయి. వాడి కంఠం నుండి పెళ్ళుబికిన రక్తం అమృత మీద తుంపరలా పడుతూ ఉన్నాయి. సహనానికి కూడా ఒక హద్దుంటుంది. ఆ గీత దాటితే బుద్ధుడు కూడా యుద్ధం చేయాల్సిందే. అమాయకులను రక్షించడానికి శత్రువులను హతమార్చాల్సిందే. అదే చేశాడు వికాస్. తమ్ముడు తనవాడైనా న్యాయం పక్కనే నిలబడ్డాడు. న్యాయం కోసం వాడి ప్రాణాన్ని బలిపెట్టాడు. అన్నయ్య అని ఊపిరి ఆగిపోతున్న గొంతులో నుండి ఒక్కో అక్షరం ఉచ్చరిస్తూ తిరిగి అన్నను చూస్తూనే కుప్పకూలిపోయాడు నిశాంత్. నీలాంటి వాడు బ్రతకూడదు. బ్రతికిన భూమికి భారం. నాతో పాటు రక్తం పంచుకు పుట్టి నా స్నేహాన్ని బలిపెట్టేశావని తెలుసుకోలేకపోయాను. కుటుంబాలను నాశనం చేసి
నమ్మిన వాళ్ళ ప్రాణాలు తీసి అమాయకపు ఆడపిల్లలు ఉసురు పోసుకున్న నువ్వు బ్రతకకూడదు. నీకు ఏ బంధం విలువ తెలియదు, స్నేహం విలువ తెలియదు, నమ్మకం అంటే ఏంటో తెలీదు, ప్రాణం విలువ తెలీదు, అసలు మనిషి విలువే తెలియదు. చావాలి, నీలాంటి వాడు బ్రతకూడదు అని ప్రాణం పోతూ ఉన్న తమ్ముడు ఎదురుగా నిలబడిన వికాస్ వాడి మీద ఎటువంటి జాలి లేకుండా కఠినంగా చెప్తున్న పచ్చి నిజాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. దుర్మార్గం హెచ్చరిల్లిన ప్రతిసారి ధర్మస్థాపన కోసం తన వారినైనా తెగ నరకాలని గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడి మాటకు తల వంచి మనసు దిటవు చేసుకుని యుద్ధంలో పరాక్రమంతో తన వాళ్ల తలలను నేలరాల్చి గెలుచుకున్న రాజ్యలక్ష్మిని ఏలలేని వైరాగ్యంలో మిగిలిన అర్జునుడికి ప్రతిరూపంలా మిగిలిపోయాడు వికాస్. అన్నలా ఓడిపోయి మనిషిలా గెలిచి నిలిచాడు. మరి బిడ్డను పోగొట్టుకున్న నిర్మల గారు వికాస్ అంత ధైర్యంగా నిలబడగలుగుతారా? తమ బిడ్డకు దగ్గరుండి ప్రాణం పోసిన నిర్మల గారికి తమ కృతజ్ఞతను చైత్ర రాణా తనతో పాటు నవమాసాలు కడుపున మోసి తన తమ్ముడికి కూడా జన్మనిచ్చిన తల్లికి ఏం సమాధానం చెప్పనున్నాడు వికాస్? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.